నమస్కారం సార్. నమస్తే. సార్, అసెంబ్లీలో హోరాహోరీగా ప్రతిపక్షము ఇటు కాంగ్రెస్ పార్టీ ఇంకా బీజేపీ పార్టీ వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటూనే ఉన్నారు. అసలు ప్రజల సమస్యల గురించి మాట్లాడేది ఏదైనా ఉందా, లేదా వీళ్ళే కొట్టుకుని ఇక్కడే వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దుతారా? లేదమ్మా, దానికి పెద్ద మార్గం, పెద్ద దురదృష్టం ఏంటంటే వాళ్ళ పాలకపక్షం కాంగ్రెస్ ఇప్పుడు అంతే. దానికి ఏది గాలి మాటలు, గాలి సూది మాటలు, వాగులు అలవాటు. 70 ఏళ్ళుగా రాష్ట్రాన్ని పరిపాలించింది. రాష్ట్రానికి ఏం చేసిందని 70 ఏళ్ళుగా పరిపాలించినప్పుడు ఏమి చేసింది అడిగితే ఏమి చెప్పలేదు. అన్నిటికీ మేము శంకుస్థాపనలు చేసాం, మేము ప్రారంభోత్సవ పూజలు చేసామంటారు. అన్ని శంకుస్థాపనలే ఉంటాయి. శిలాపలకాలు ఎక్కువ వాళ్ళకి. శిలాపలకాలు, శిలా విగ్రహాలు తప్పితే ప్రజా సమస్యలు 70 ఏళ్ళు పరిపాలించారు. పోయింది. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ మేము ఉన్నాము, మేము పరిపాలించాం. ఇవాళ ప్రజలు ఒక ఇన్కంబెన్సీ మీద మీకు అధికారం ఇచ్చారు, మీకు ఇచ్చారు. మీరు అది సగౌరవంగా స్వీకరించాయి, గౌరవంగా, సంరక్షణంగా, సంస్కారవంతంగా తీసుకెళ్ళాలి. మీరేదో మొత్తం బొంద పెట్టారు. ఏం బొంద పెట్టారు? బుద్ధి జ్ఞానం ఉండదా? మాట్లాడేటప్పుడు బొంద పెట్టడం ఏంటి? మీకు 64 సీట్లు వస్తే మిమ్మల్ని బొంద పెట్టింది మొత్తం 54 సీట్లు మిమ్మల్ని బొంద పెట్టింది. అంటే మేము కానీ, మమ్మల్ని కానీ, బీజేపీ కానీ, ఎంఐఎంలు కానీ గెలిపిస్తే ఆ 54 సీట్లు మిమ్మల్ని బొందబెట్టినట్టేగా. 54 సీట్లలో మేము కాంగ్రెస్ బొందబెడితే 64 సీట్లు డిఆర్ఎస్ బాగుపడదు. ఇదే పెద్ద అచీవ్మెంట్. రాజకీయం నెంబర్ గేమ్లో మీరు 10 సీట్లు దీనిలో గెలిచారు. ఇదే సంతోషం. మేమే గెలిచేందుకు స్వాగతిస్తున్నాం. అయిపోయింది. మీరు పరిపాలన చేయండి. మిమ్మల్ని పరిపాలించమని ప్రజలు ఎన్నుకున్నారు. అసెంబ్లీ కాదు, ప్రెస్ మీట్ కాదు, ఇక్కడ ప్రారంభోత్సవం కాదు, విదేశీ గడ్డ కాదు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ అదే చిల్లరవాగుడు, అదే సంస్కారహీనమైన భాష, అదే దరిద్ర భాష. ఎంతసేపు కేసీఆర్ని తిడుతూ, కేసీఆర్ని అవమానించడమే. అందుకు గెలిపించారా ప్రజలు మిమ్మల్ని? కేసీఆర్ని అవమానించి ప్రజలకి కేసీఆర్ మీద అంత ద్వేషం ఉంటే కేసీఆర్కి 39 సీట్లు ఇవ్వరు. 2, 3 ఇచ్చేవారు, మీకు 80, 90 ఇచ్చేవారు. ఆ బుద్ధి జ్ఞానం ఉండాలి. నెంబర్కి కూడా మీకు అఫ్రాగ్ వచ్చింది ఎంత? మిమ్మల్ని కాదనుకున్న సీట్లు ఎంత? 119 సీట్లు, 54 సీట్లు మిమ్మల్ని కాదన్నారు. మిమ్మల్ని కాదని మాకు ఇతర పక్షాలకు ఇచ్చారు. 64 సీట్లోనే మిమ్మల్ని అవునంది. 64 సీట్లు, అందులో 14 సీట్లు అలా 9 అన్నట్టు వచ్చారు. దీనికే మీరు ఇంత ఎగ్జిక్స్ పడిపోయి ఇంత వీరాంగనాలు చేసేస్తూ ఉంటే అసలు సీఎం లాగా మాట్లాడుతున్నాడా? జనాలు అసహించుకోరు. సీఎం ఆ హోదా లేదు. ఒకప్పుడు నువ్వు సామంత్ రెడ్డివి, రేవంత్ రెడ్డివి కాదు. ఒకప్పుడు చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డివి. అప్పుడు వాగావు, వచ్చినట్టు వాగావు, ఆ భాష మాట్లాడావు. సోనియా గాంధీని కూడా రక్తం తాగే రాక్షసి, భూతము అని పిశాచి వాగావు. ఆ తర్వాత మళ్ళీ అదే ఇవాళ ఆవిడ్ని దేవత అంటున్నావు. అదే నువ్వు ఎక్కడికెక్కడ ఏకాలక్ష్మి వెనక గొడుగు పెట్టే బాబు మీద జీవితాలు అలాగనగా అప్పుడు సామంత్ రెడ్డిగా వాగావు. తర్వాత నోటుకూటు కేసులో దొరికావు. అప్పుడు రవంత్ రెడ్డి అయ్యావు, 420 రవంత్ రెడ్డి అయ్యావు. సరే, అప్పుడు ఏదో వాగావు. ఓకే. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డిలాగా మాట్లాడు కనీసం. ఇంకా సామంత్ రెడ్డిలాగాను, రవంత్ రెడ్డిలాగాను, వీధిరెడ్డి రెడ్డిలాగాను మాట్లాడదు. ఒక సీఎం స్థాయి, దానికి హోదా ఉంది, ఆ సంస్కారం ఉంటుంది, ఆ పద్ధతిలో ఒక భవ్యత, ఒక దివ్యత, ఒక బాధ్యత, ఒక గౌరవప్రదమైన భాష, ఒక సంస్కారవంతమైన విమర్శ. నిన్ను బాగున్నాడు ఎంతసేపు ఇవాళ అసెంబ్లీలో చూడండి. నిన్న విదేశాలకు వెళ్ళి విదేశాల్లో తెలుగు సమాజంతో మాట్లాడుతూ అక్కడ కూడా 20 గుంత తీస్తాం, దాంట్లో కేసీఆర్ని పొందబెడతాం. అక్కడికి వెళ్ళి విదేశాల్లో వెళ్ళి మన తెలుగు సంస్కృతిని, తెలుగు వాళ్ళ గురించి ఇంత మాట్లాడటమా? రాజకీయాలు వేరు, తెలుగు వాళ్ళు. అక్కడికి వెళ్తే మా ప్రవాసాదులందరూ మనం అందరూ తెలుగు వాళ్ళు అనుకుంటాం. అక్కడ తెలంగాణ నేను కాంగ్రెస్ ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, బీజేపీని ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, టీఆర్ఎస్ ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు. అక్కడ మనం గౌరవంగా మాట్లాడాలి. అక్కడికి పోయి మన తెలుగుని మనమే బొంద పెడతాము అంటే ఏమి ఇది? అసహించుకోరు తెలుగు వాళ్ళు. అక్కడ ఇతర తెలుగు పార్టీకి సంబంధం లేదంటే ఏం భాష అది లేదు. ప్రెస్ మీట్ పెడితే కూడా ప్రెస్ మీట్లో చులకర భాష, చిల్లర భాష. అతను పనికిరాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు గుర్తు తెచ్చుకుని బట్టి విక్రమార్కను ఉత్తమ్ కుమార్ను సీఎంగా చేసుకుంటే కాస్త గౌరవంగా. ఇప్పటికే ప్రజల్లో వచ్చింది అభిప్రాయం, ఈ బట్టి విక్రమార్క అన్న కొంచెం డీసెంట్గా మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ అన్న కొంచెం చదువుకున్నాడు, కొంచెం క్లాస్గా మాట్లాడుతున్నాడు, విషయాలు మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ బాబు ఏమి తెలియదు, ఏమి మాట్లాడాలో కూడా తెలియదు.
ఇలా నోటికి వచ్చేది మాట్లాడతాడే. మొన్న ఏదో మాట అన్నాడు, నేనేమో రేసు కూర అన్నమాట, ఇంకో వాళ్ళేమో కుక్కట. ఆ కుక్కర్ దించేసేసి రేసు కూర అని ఎన్నుకున్నారు అంటాడు. ఏమన్నా బుద్ధి ఉందా? ఏమన్నా మాట అయినా ఒక 10 ఏళ్ళు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, ఒక నీకన్నా వయసులో పెద్దాడు, రాజకీయాలు ఎప్పుడు నీకన్నా నిక్కర్లు వేసుకుని ఇంకా గోళీలాడు బట్టలాడు వేసుకుని గోళీలాడుతూ రోజు నుంచి రాజకీయాలు ఉన్నాడు ఆయన. అలాంటి ఆయన పట్టుకుని రాజకీయంగా ప్రత్యర్థి, రాజకీయంగా విమర్శించు, రాజకీయంగా మనుషులు వ్యక్తిగతంగా అంత చిలంతరంగా చులకనగా మాట్లాడితే ప్రజలు నిన్నే అసహించుకుంటారు. ఈడు ఎక్కడ మనిషి అండి, రాజకీయ అసలు అర్హుడా, ఈ సీట్లో కూర్చోడానికి అర్హుడా? అదే అందే సాగుతుంది. అసలే కోతి దాన్ని కళ్ళు తాగిచ్చి పూలమాల చేతికి ఇస్తే ఎలా ఉంది, అలా ఉంది ఇప్పుడు రేవంత్ అని. మనం వెళ్తే డబ్బులు లేవు. అప్పులు లేని రాష్ట్రం ఈ దేశంలో లేదు, ప్రజలందరికీ తెలుసు. ఈ దేశంలో లేదు అప్పులు లేని రాష్ట్రం. ఏ రాష్ట్రమైనా అప్పులు ఉంటుంది. అప్పులు తీసుకుని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కార్యక్రమాలు చేస్తారు, కాలక్రమంలో అప్పులు తీరుస్తారు. అమెరికా లాంటి రిచ్ కంట్రీకి కూడా దేశం అప్పులు ఉన్నాయి. అప్పులు లేని దేశం ఈ ప్రపంచంలో లేదు, అప్పులు లేని రాష్ట్రం ఈ దేశంలో లేదు. ఈ ఇంగిత జ్ఞానం, కనీస జ్ఞానం కావాలి. అప్పులు తీస్తారు. అప్పులు దుర్వినియోగం అయినాయా? అది తీయండి. ఉంటే ఆ దుర్వినియోగం అప్పులు తీసేది, దీనికోసం దుర్వినియోగం అని చెప్పండి, మాట్లాడి. అంతేగాని అప్పులు ఉన్నాయని ఎందుకు చెప్తున్నారు? అప్పులు ఉన్నాయని, అప్పులతో మీకు పరిపాలన జరగదు, దిగిపోండి. అప్పులు ఉంటాయి, అప్పులతోనే పరిపాలిస్తారు. ఒక ఫ్లైఓవర్ కట్టాలి అర్జెంటుగా, ఎందుకంటే అక్కడ 6 రోడ్లు కూడలి రోజుకు ఒక యాక్సిడెంట్ చనిపోతున్నారు కనుక ప్రజలకి ఇక్కడ చాలా అవసరం. హాస్పిటల్కి వెళ్ళాలన్నప్పుడు అక్కడ కూడలి ఇబ్బంది, ట్రాఫిక్ కొత్త అవుతాయి. సో అక్కడ కట్టాలని ప్రబోధన ప్రజల నుంచి కావాలి. అక్కడ ఫ్లైఓవర్ కట్టడానికి రాష్ట్రం దగ్గర నిధులు లేవు, అందుకని ఆపేస్తుందా? రాష్ట్రం ఆపదు. ఏ బుద్ధి జ్ఞానం ఉన్న రాష్ట్రం, పరిపాలనా దక్షత ఉన్న ఏ రాష్ట్రం కూడా ఆపదు. అప్పు చేసైనా ఆ ఫ్లైఓవర్ కట్టేస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రజల అవసరం ఎక్కువ. ప్రజల నీడ్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ. సో అప్పు చేసేది కడదు, అప్పు తర్వాత ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అప్పు చేశారంటే అప్పు చేయబట్టి 24 గంటల కరెంట్ ఇవ్వగలిగింది. ఇది వచ్చారు. కనీసం విషయం తెలిసిన బట్టి విక్రమార్కు లేదా విషయం తెలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయినా కొంచెం గౌరవంగా ఉండేది. ఈ బాబుతో ఈ వీధి రౌడీ భాషతోటి ఏదో అరుపులు తనేమనుకుంటా అంటే రేవంత్ రెడ్డి ఈ అరుపులు, ఈ కేకలు, ఈ చిల్లర భాష ఇలా మాట్లాడటం వల్లే తనని గెలిపించారనుకున్నాడు. అది అనుకుంటా తను అందువల్ల గెలిపించరా. అంతే గార్ల బుట్లో పడ్డట్టు ఇంతమంది కాంగ్రెస్లో ఉంటే పట్టుకుని వచ్చాడు, బెచ్చబెత్తుకోవాలంటారు. అతనికి అలవాటు బెచ్చబెత్తుకోవాలి. కేసీఆర్ బెచ్చబెత్తుకోవాలి, కాశీకి వెళ్ళారు అంటాడు. బెచ్చం అనేది నీకు అలవాటు. సోనియా గాంధీను రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర కూర్చొని బెచ్చబెత్తుకుంటేనే నీకు ఈ పోస్ట్ వచ్చింది. నీకు అలవాటు బెచ్చబెత్తుకుంటా పదవుల కోసం. ఎవరి కాళ్ళ పక్కన చంద్రబాబు కాళ్ళ పక్కన కూర్చున్నావు, దాని తర్వాత సోనియా గాంధీ కాళ్ళ దగ్గర కూర్చున్నావు. రేపు ఇంకోళ్ళు ఎవరి కాళ్ళ దగ్గర కూర్చుంటావు. నువ్వు బెచ్చబెత్తటం నీ అలవాటు. అందుకే అందరినీ బెచ్చబెత్తుకోవాలంటే ఎట్లా? నువ్వు బెచ్చబెత్తుకోబట్టి వాడి పోస్టు, లేకపోతే నీ ఎక్కడి నుంచి వచ్చేది? కాంగ్రెస్ అన్ని సంవత్సరాలు కానీ దశాబ్దాలు కాంగ్రెస్లో ఉన్న లీడర్స్ కాదని నిన్న మొన్న దూకి నీకు ఇలా వస్తుంది. నీ కల్చర్, కాంగ్రెస్ కల్చరు అక్కడ నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ మోడీని ఇష్టం వచ్చేది మాట్లాడుతూ ఉంటాడు, జనాలు చీ కొట్టించుకుంటాడు ప్రతిసారి. జనాలు ఈ కల్చర్ లేని ఏదో తిట్టుకుంటున్నారు, అందుకు రోజు దిగబడుతుంది. నువ్వు అదే శిష్యరికం రాహుల్ గాంధీ శిష్యరికం నువ్వు ఈ భాష, ఈ చిల్లర భాష ఒక పద్ధతిగా, ఒక హుందాగా ఒక సీఎం మాట్లాడుతున్నాడు అనిపించాలి. మాట్లాడుతుంటే ఒక సీఎం మాట్లాడుతున్నాడు. సీఎం ఏం చెప్తారో విద్దాం. ఆయన సీఎం మాట్లాడుతూ వీధి రౌడీ పిల్లలు, స్కూల్లో స్టూడెంట్ యూనియన్ లీడరు, ఈ వీధి రౌడీలు మాట్లాడుతూ ఉంటారే, అలా ఉంది. దేశం మొత్తం మీద కాంగ్రెస్ తుడిచిపెట్టిపోతున్నారు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ని తూనాబుడ్డు అంటున్నారు. ఆల్రెడీ ఇతర పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ చీ అంది, అఖిలేష్ యాదవ్ ఎస్పీ చీ అన్నారు, పంజాబ్ మాన్ కాంగ్రెస్ చీ అంది, ఢిల్లీ కేజ్రీవాల్ కాంగ్రెస్ చీ అంటున్నాడు. సో వీళ్ళు మిత్రపక్షాలు అందరూ కాంగ్రెస్ను చీ పో అంటున్నారు. ఎవరు వారితో చేతులు కలపడానికి కూడా భయం వేస్తారు. బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ గళాన్ని గట్టిగా, ఢిల్లీలో అయినా గల్లీలో అయినా తెలంగాణ గళాన్ని గట్టిగా వాదిని వినిపించగలిగింది ఒక బీఆర్ఎస్ ఒకటే.
కాంగ్రెస్ ఇప్పుడే చూసాం, ఈ 2 నెలల్లోనే, ఇప్పటికి ఎలక్షన్ 2 నెలల్లో చూస్తున్నాం, ప్రతిదానికి ఢిల్లీ పరిగెడుతున్నారు. ఆఖరికి మంత్రులకి శాఖల కేటాయింపులో కూడా ఢిల్లీ పరిగెడుతున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఎవరు పెట్టాలని ఢిల్లీకి పరిగెడుతున్నారు. ప్రతిదానికి ఢిల్లీ పరిగెత్తి ఢిల్లీ నాయకుల చుట్టూ మోకరిల్లటం, వాళ్ళకి అడుగులు మడుగులొత్తటం, వాళ్ళ దయాదర్శిల మీద నడవడం ఇప్పుడు అలవాటైపోయింది. ఇది సో వీళ్ళని గెలిపిస్తే తెలంగాణ గణం వినపడదు, ఇన్ని 10 ఏళ్లుగా తెలంగాణ వాళ్ళని కాదని, ఢిల్లీలో ఉన్న అధికారులు 2 పార్టీలు కాదని దమ్ముగా మెలేస్తూ శంషేర్గా నడిచింది తెలంగాణ. ఇవాళ తెలంగాణను తీసుకెళ్ళి వాళ్ళకి దాసోహం చేస్తున్నారు. కనుక వీళ్ళు తెలంగాణ వాయిస్ వాళ్ళ వల్ల కాదు. సరే బీజేపీని గెలిపిద్దామంటే బీజేపీ వాడు ఎంతసేపు తెలంగాణ మాట్లాడు, తెలంగాణ యాస భాష, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం, తెలంగాణ సమస్యలు వాటి గురించి మాట్లాడు. ఎంతసేపు మాట్లాడమంటే మా గుజరాత్ చూడండి అంటాడు, మా యూపీ చూడండి అంటాడు. యూపీ గుజరాత్ చూడాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలిస్తారు కదా. ఇక్కడ నువ్వేంటి? నువ్వు తెలంగాణను బట్టి ఏమిటి? తెలంగాణలో నువ్వేంటి? తెలంగాణ నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీకేం తెలుసు? తెలంగాణ యాస భాష, తెలంగాణ గోస, తెలంగాణ సంస్కారం, తెలంగాణ సంప్రదాయం, తెలంగాణ సిద్ధాంతం, తెలంగాణ సమస్యలు, ఏ మూల ఏ సమస్య ఉందో ఏమాత్రం కించిత్ పట్టని బీజేపీ. ఈ యూపీను మా యూపీ చూడండి, మా గుజరాత్ చూడండి, ఉదాహరణ వేసి వాటిని చూసి మా ఓట్లు వేయమని బాబు ఒక్క బీఆర్ఎస్ ఒక్కటే ధ్యాస శ్వాస తెలంగాణ. బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ యాస భాష కోసం. తెలంగాణ బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ యొక్క సమస్యలు, తెలంగాణని అనుగుణం పుడికి పుచ్చుకుని నరాన జీర్ణించుకున్నది బీఆర్ఎస్ ఒక్కటే.